రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. ఉదయం 10:30 నుంచి ఎంపీడీఓ ఆఫీసులో నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. మరోవైపు నామినేషన్ వేయాలంటే ఇంటి, నల్ల పన్నులు, కరెంటు బిల్లుల క్లియరెన్స్ చేస్తున్నారు. ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఎన్ని నామినేషన్లు తిరస్కరించారు, ఎన్ని నామినేషన్లు చెల్లుబాటయ్యాయనేది అదే రోజు తేలుతుంది. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్ 1 సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న అప్పీల్ చేస్తే పరిష్కరిస్తారు. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత స్థానాలకు డిసెంబర్ 11న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్లు లెక్కిస్తారు. నామినేషన్ల కోసం జిల్లా అధికారులు, ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో కాకుండా 3-4 గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేవారు ఆయా క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. వీరు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. క్యాష్ డిపాజిట్ కూడా వీరికే చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నామినేషన్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, తొలి విడత పంచాయతీ ఫైట్ అప్డేట్స్ ఏంటి? ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడి గ్రామాలలో మొదలైంది. ఇక ఇవాల్టి నుంచి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలైందనే చెప్పొచ్చు. ఇక మొత్తం 3 విడతల్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఇక మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఇక ఇవాళ కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ మొదటి విడత ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి నోటు కూడా రిలీజ్ చేశారు. ఇక ఇవాల్టి నుంచి నామినేషన్లు వేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇవాల్టి నుంచి ఈ నెల 29 వరకు, అంటే 27, 28, 29 ఈ 3 రోజుల పాటు కూడా మొదటి విడత జరిగే ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లు వేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు మనకు డిసెంబర్ 11న ఈ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత మొదటి విడతకు సంబంధించి డిసెంబర్ 11న, ఇక రెండో విడతకు సంబంధించి 14న, మూడో విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు 17న జరుగుతాయి. అంటే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా మనకు డిసెంబర్ 17 సాయంత్రం లోపు పూర్తవుతుంది. ఇక మొదటి విడత ప్రక్రియకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ నుంచి బరిలో ఎవరైతే దిగాలనుకుంటున్నారో, ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక మనకు మొదటి విడతకు సంబంధించిన దాంట్లో ఒక్కసారి చూస్తే మనకు ఈ ఎన్ని మండలాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంటే మనకు మొదటి విడతలో 189 మండలాలలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో 4,236 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే సర్పంచులకు సంబంధించి 4,236 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఇందులో మొత్తం వార్డులు మనకు ఈ 4,236 గ్రామ పంచాయతీలకు సంబంధించిన దాంట్లో 37,440 వార్డులు ఉన్నాయి. అంటే మనకు 189 మండలాలలో కలిసి మనకు 4,236 గ్రామ పంచాయతీలకు మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న జరిగే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇవాళ నుంచే మొదలైంది. ఈ 3 రోజుల పాటు కూడా నామినేషన్లు వేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత డిసెంబర్ 11న మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక రెండో విడతకు సంబంధించి మనకు నామినేషన్ల ప్రక్రియ ఏదైతే డిసెంబర్ 14న జరిగే ఎన్నికలకు సంబంధించి రెండో విడతకు సంబంధించినటువంటి నామినేషన్లు నవంబర్ 30న నోటిఫికేషన్ వస్తుంది. అదే రోజు నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఇక 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏదైతే రెండో విడతకు సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్ ఇస్తారో దానికి సంబంధించి డిసెంబర్ 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తర్వాత డిసెంబర్ 4న ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలకు అవకాశం కల్పిస్తారు. ఇక డిసెంబర్ 5న దానికి ఎవరైనా విత్డ్రా చేసుకునేందుకు అవకాశం, లేదంటే ఫైనల్గా ఎవరెవరు బరిలో ఉన్నారు, ఎంతమంది బరిలో ఉన్నారనే దాని మీద డిసెంబర్ 5న క్లారిటీ ఇస్తారు. ఇక మూడో విడతకు సంబంధించి ఏదైతే డిసెంబర్ 17న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ మూడో విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితే ఇందులో డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. తర్వాత డిసెంబర్ 6న పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 9న అభ్యర్థులకు సంబంధించినటువంటి విత్డ్రా ఉంటుంది. తర్వాత అదే రోజు ఫైనల్ లిస్టును కూడా ప్రకటిస్తారు. డిసెంబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు 1,00,00,000
1,65,55,186 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మనకు పురుషులు చూస్తే 81,42,231 మంది ఉన్నారు. ఇక మహిళలు మనకు 85,12,455 మంది ఉన్నారు. ఇక ఇతరులు చూస్తే మనకు 500 మంది ఓటర్లు ఉన్నారు. సో ఇందులో మొత్తం 3 విడతల్లో కలిపి 31 జిల్లాల్లో 564 మండలాల్లో 12,728 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో 1,12,242 ఏదైతే ఈ వార్డు సభ్యులు ఉన్నారో ఈ వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలు మొత్తం ఈ నెల 17 లోపు పూర్తి కాబోతున్నాయి. అయితే ఇందులో మేజర్గా ఎవరైతే ఈ పోటీలో నిలబడుతున్నారో, పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ, దానికి సంబంధించినటువంటి ఆ నామినేషన్లు ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు విధించిందో రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి నిబంధనలు ఆ నిబంధనలకు అనుగుణంగానే ఆ నామినేషన్లను దాఖలు చేయాలి. ఎక్కడ కూడా తప్పిదాలున్నా వాటిని తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఆవేశపడకుండా, తొందరపాటు లేకుండా 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈసారి పోస్టల్ బ్యాలెట్లో ఇక నోటాకు సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్లో ఉంటుంది. కాబట్టి ఎవరన్నా నోటాకు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నోటాకు సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్లో అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే ప్రకటించినప్పటి నుంచే ఆయా గ్రామాలలో, ఆయా మండలాలలో, జిల్లాల వారీగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. సో అభ్యర్థులందరూ కూడా ఈ విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ఎన్నికల సంఘం సూచనలు ఉన్నాయో ఆ సూచనల ప్రకారమే సర్పంచ్ అభ్యర్థికి సంబంధించి, వార్డు సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు దానికి అనుగుణంగానే ఈ ఖర్చులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఈ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఖర్చులు చేసినా, తర్వాత ఇష్టానుసారంగా ఎక్కువ లెక్కలు చూపించినా, సో ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించినట్లు అవుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి నామినేషన్లను రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంత ఈ విషయంలో అభ్యర్థులంతా కూడా కొంత అలర్ట్గా ఉండి ఏదైతే ఈ నామినేషన్ల దాఖలు ఉంటుందో ఆ దాఖలు విషయంలో పూర్తి స్థాయిలో 1-2 సార్లు చెక్ చేసుకొని దాఖలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.